మెగాస్టార్ చిరంజీవి చుట్టూ ఒక రాజకీయ చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆయన రాజకీయాలకు దూరం అయిపోయి చాలా కాలమైంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత ఒక 18% సీట్స్తో ఆయన 18 స్థానాలు గెలుచుకుని ముందుకు రావటం, తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయటం, ఆ తర్వాత కొంతకాలం కేంద్ర మంత్రిగా కొనసాగారు. తర్వాత ఆయన సొంత గుడికి చేరుకున్నారు. ఈ రాజకీయాల్లో నేను ఎమడలేనని చెప్పి ఆయన నిర్ణయించు ఆయన ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అరలిస్తూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకి కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రాజకీయ పార్టీకి ఆయన సపోర్ట్ చేయలేదు. అసలు ఆ రాజకీయ ప్రస్తావన అన్నది చిరంజీవి దగ్గర లేనేలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే ఆయా నేతలను కలవటం, వారితో చర్చించటం, ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. లేదా ఒక ప్రైవేట్ కార్యక్రమాలు ఏదైనా జరిగితే పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినీ రంగం నుంచి కొన్ని సమస్యలపై మాట్లాడడానికి ఒక సినీ రంగ ప్రముఖుడిగా పెద్దగా ఆయన కూడా కలవటం జరిగింది. అలాగే ఏ పార్టీ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డిని కావచ్చు, తెలంగాణలో ఒక సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక కుటుంబ పెద్దగా మాత్రమే ఆయన కలుస్తున్నారు తప్ప ఏ మాత్రం రాజకీయాల్లో కలగజేసుకుంటలేదు. ఏ పార్టీకి సపోర్ట్గా కూడా ఆయన లేరు. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన చుట్టూ ఒక చిన్న రాజకీయ చర్చ జరుగుతుంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు గాను మెగాస్టార్ చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవాలన్నటువంటి ఆలోచనకి కూటమి పార్టీ నేతలు వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో బీజేపీ పార్టీలో కూడా రమ్మని చెప్పి చిరంజీవిని ఆహ్వానించినా అందులో కూడా ఆయన వెళ్ళలేదు. ఒకవేళ మిగతా బయట వేరే ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇతర భాషలకు సంబంధించిన హీరోలు కొంతమంది పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయటం ఇటువంటివి చేశారు. కానీ చిరంజీవి అయితే మాత్రం అది కూడా చేయలేదు. ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారనుకున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు కూటమి పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవాలన్నట్టుగా కూటమి పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆలోచన చూస్తే, అంటే ఇది పూర్తిగా చిరంజీవి గారు అంగీకరించినట్టు కానీ ఆయన దగ్గరికి ఈ విషయం వెళ్ళినట్టు కానీ వార్త అయితే రాలేదు. కానీ ప్రస్తుతానికి ఈ రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అయితే దీనికి చిరంజీవి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒకవేళ ఒప్పుకున్నట్టయితే ఆయన కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తున్న నేతగా, అంటే ఒక పక్క జనసేన పార్టీ పూర్తిగా కూటమి పార్టీలో భాగస్వాములే ఉన్నారు. వచ్చి 15 సంవత్సరాలు కూడా మేము కూటమితో కలిసి నడుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇదే మాట నాగబాబు గారు కూడా చెప్తున్నారు. మరి అటువంటప్పుడు ఇంకా చిరంజీవి గారు కూడా ఒకవేళ ఈ కూటమి పార్టీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి, అంటే అన్నిటికీ కాదు, వాటి ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఒకవేళ ఆయన ప్రచారం చేసినట్లయితే ఆయన కూడా కూటమి పార్టీకి అనుకూలంగానే ఉన్నారు అన్నటువంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందా? అంటే ఇంతకాలం లేని దానికి ఇప్పుడు చిరంజీవి గారినే ఎందుకు కూటమి పార్టీ నేతలు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలనుకుంటున్నారు? వాస్తవానికి ఏదన్నా ప్రభుత్వం తెలంగాణలో కూడా కొన్ని కార్యక్రమాలకి సినిమా నటులని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని నడిపించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు. ఆ విధంగానే కూటమి పార్టీ కూడా చేస్తున్నటువంటి ఆలోచన చూస్తుంటే ఒకవేళ చిరంజీవి గారు దీనికి అంగీకరిస్తే పూర్తిగా కూటమి పార్టీ నేతలకు మెగాస్టార్ కుటుంబం అంతా కూడా కూటమి పార్టీ నేతలతో కలిసి ప్రయాణం చేస్తారన్నటువంటి ఆ యొక్క స్లోగన్ ఏమైనా బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందేమో. ఒకవేళ చిరంజీవి గారు దీనికి ఒప్పుకున్నారా లేదన్న దానిపై స్పష్టత అయితే లేదు. రాజకీయంగా అయితే ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఎప్పుడూ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చిరంజీవి చేయలేదు. దాసరి నారాయణరావు గారు మరణించిన తర్వాత సినీ రంగానికి సంబంధించి ఏ అంశం ఉన్నా సరే, ఎటువంటి వివాదమైనా సరే చిరంజీవి గారి దగ్గరికి వెళుతుంది. దాన్ని చక్కదిద్దే పని కానీ ఆ సినీ రంగానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఆయన సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి ఈ రాజకీయ చర్చ ఆయన్ని ఎంతవరకు ప్రభావితం చేయబోతుంది? ఒకవేళ ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి పరిస్థితి వస్తే దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే చిరంజీవి దీనికి అంగీకరించినట్టుగా ఏ రకమైనటువంటి సమాచారం అయితే లేదు. కానీ కూటమి పార్టీ అయితే మాత్రం బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవిని పెట్టుకుంటారు అన్న దానిపై విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది.